ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము లూకా సువార్త 15:12. తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి తప్పిపోయిన కుమారుడు అనగా చిన్న కుమారుడు, ఒక తండ్రికి 2 కుమారులు కదా. చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగమిమ్మని తండ్రిని అడిగాడంట. వెంటనే తండ్రి ఆస్తిలో భాగం ఇచ్చి పంపించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. అయితే ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకవేళ నీవు తప్పిపోయిన కుమారుడు వలె నీవు కూడా తండ్రి యొద్ద నుంచి దూరం అవ్వాలని ఆలోచిస్తున్నావా? అన్ని విషయాల్లో కూడా నీ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? మాటిమాటికి వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ తప్పిపోయే స్థితిలోనే ఒకవేళ నీవు కూడా ఉన్నావేమో. నీ దేవునికి దూరంగా ఒకవేళ వెళ్ళిపోయిన దుష్ట మనసు నేను నిలబడి చేస్తుందేమో. నీ దేవుడు నీకు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోయి ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలని, ఏది తప్పిపోయిన కుమారుడు వలె నీవు కూడా తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, అలాగే నీవు కూడా నీ తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నావేమో. జాగ్రత్త సుమా, అటువంటి ఆలోచనలు ఏమైనా నీలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం ద్వారా నీతో సూటిగా చెప్తున్నారు ఆయన. మరి తప్పిపోయిన కుమారుడి పరిస్థితి ఏమైంది? 2 అన్నదమ్ములు కదా, మనకు తెలుసు కదా. చిన్న కుమారుడు మరి వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆస్తిలో భాగం ఇచ్చేసి నేను వెళ్ళిపోతానన్నాడు. ఎందుకు? తండ్రి యొద్ద ఉంటే తండ్రి ఒప్పుకోడు కదా. ఈ వ్యసనాలు బారిన పడితే తండ్రి ఒప్పుకోడు కదా. అందుకని తండ్రి యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన చేసుకున్నాడు. మంచి ఆలోచన కాదది. అయినప్పటికీ తండ్రికి తెలుసు చిన్న కుమారుడు అడిగింది మంచిది కాదని. బాధపడ్డాడు తండ్రి. అయినా సరే మరి ఏమీ ఆపకుండా పంపించేశాడు. అంటే దేవుడు మనకు కూడా ఏంటంటే స్వేచ్ఛిస్తాడు. మనకు కొంత మన ముందే పెడతాడు. ఇటు ఆశీర్వాదం పెడతాడు, ఇటు చెడు కూడా పెడతాడు. మనకి చెడు మంచి అనేది మనమే నిర్ణయించుకోవాలి. అటువంటి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు కదా. దేవుడు మనకిచ్చిన ఆస్తి ఏంటి? ఈరోజు మనం ఆలోచిస్తే ఆయన మనకిచ్చిన ఆస్తి, మన తెలివితేటలు ఆయన ఇచ్చిన ఆస్తే కదా. అలాగే మనకిచ్చిన ఆరోగ్యం కూడా ఆయన ఇచ్చిన ఆస్తే. మరి వాటిని మళ్ళీ దేవుని యొద్ద నుంచి మరి తీసేసుకోమనంటే దేవుడు మనకిచ్చాడు అవన్నీ కూడా. మరి అవి మిస్ చేసుకోకూడదు మనం. దేవుని దగ్గర నుంచి మరి ఏదైతే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చూసారా, ఆస్తంతా తీసేసుకున్నాడు దేవుడిని. మరి ఆ తండ్రి దగ్గర తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. వ్యసనాలు బారిన పడ్డాడు. ఆస్తంతా పాడు చేసుకున్నాడు. తినడానికి తిండి లేని పరిస్థితిలో అయిపోయాడు. తండ్రికి దూరం అయితే ఎవరైనా అంతే కదా. మనం కూడా అంతే. మన దేవునికి దూరం అయితే ఇదే పరిస్థితి. కానీ చాలాసార్లు మనం కూడా వ్యసనాలు బారిన పడి దేవుని యొద్ద ఉంటే మరి ఏమవుతుందో ఏంటోనని దేవునికి నిదానంగా దూరం అయిపోతాం. కానీ అవన్నీ అట్లా మనం చేయకూడదు. ఆయన మనకిచ్చిన ఆస్తి అవే కదా. మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన తెలివితేటలు ఇవన్నీ ఆయన ఇచ్చిన ఆస్తి. మరి ఈ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోవాలని మనం ఆలోచించకూడదు. ఆయన చేసిన మేళని మర్చిపోయి ఎలా వెళ్ళిపోతాం? చిన్న కుమారుడు అంతగా కృతజ్ఞత లేకుండా తండ్రి యొద్ద ఉండకుండా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ తండ్రి మరి దూరం నుంచి మళ్ళీ వచ్చినప్పుడు ఎంతలా ప్రేమించాడండి. మన దేవుడు కూడా అంతే, మనల్ని ప్రేమించే దేవుడు. ఒకవేళ మనం శారీరకంగా అంటే తప్పిపోయిన కుమారుడు వల్ల అంత దూరాన్ని వెళ్ళకపోయినా దేవునితోనే ఉంటా కూడా దూరం అయిపోయే స్థితిలో ఉంటాం. అది ఎలాగంటే వ్యసనాలు. ఏదో ఒక వ్యసనంలో పడిపోతాం కదా. ఏ చిన్న బూతుమాట ద్వారానో, ఏ చిన్న మరి ఏదైనా సరే చిన్న చిన్న విషయాలకి కోపాలు, ద్వేషాలు, అసూయలు, అహంకారాలు, వాక్య వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఇవన్నీ చేసుకుంటూ దేవునికి దూరంగానే ఉన్నాం. దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నాం కానీ మనం ఎక్కడ దగ్గరగా ఉన్నాం? దేవుడికి దూరంగానే ఉన్నాం. మన వ్యసనాలను బట్టి, మన ఆచారాల పద్ధతులను బట్టి దేవునికి దూరంగానే ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం మళ్ళీ దేవుని యొద్దకు వచ్చేయాలి. చిన్న కుమారుడు ఎలాగైతే మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడో అలాగే మనందరం కూడా మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చేదము గాక. ఆచార భక్తి, నామమాత్ర భక్తి అన్ని విడిచిపెట్టేసి ప్రభుకి ఇష్టంగా జీవిద్దాము గాక. వాక్య వ్యతిరేకమైన అన్ని విడిచిపెట్టి మరలా తండ్రి యొద్దకు వచ్చి ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించి ఎల్లకాలం యుగయుగాలు దేవునితో అనగా తండ్రితో సంతోషంగా ఉండే ఆ భాగ్యాన్ని మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.